మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సకుటుంబంగా బస్ చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు వల్ల నష్టపోతున్న రైతుల తరపున ఒకటే విన్నపం. ఆ ప్రాజెక్టుకి భూములు ఇచ్చిన రైతులు నేడు రోడ్డు మీద పడ్డారు. కేసీఆర్ గారు పట్టించుకోలేదు. కనీసం ఇప్పుడు మీరైనా కానీ ఆ కుంగిపోయిన ప్రాజెక్టుని మళ్ళీ పునరుద్ధరణ చేయాలని అంటున్నారు. ఒకవేళ మీరు దాన్ని మళ్ళీ నిర్మించాలనుకుంటే, కుంగిపోయిన మేడిగడ్డ ప్రాజెక్ట్ని మళ్ళీ నిలబెట్టాలనుకుంటే, ఇక్కడ పెద్ద ఎత్తున నష్టపోతున్న ఆ ప్రాజెక్టు కోసం భూమి ఇచ్చిన రైతులకు న్యాయం చేసి, సిరంచ రైతులకు న్యాయం చేసి తర్వాతనే మళ్ళీ దాన్ని పునరుద్ధరణ కార్యక్రమాలు చేయాలని మేము రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. ఎందుకంటే పొద్దున లేస్తే మేడిగడ్డ కోసం, ఆ ప్రాజెక్టు కోసం ప్రతి విషయాన్ని వాళ్ళ రాజకీయం కోసం మాట్లాడుకుంటారు తప్ప ఆ మేడిగడ్డ నిలబెట్టడానికి కొన్ని వందల మంది రైతులు వాళ్ళు భూములు ఇచ్చిన సంగతి ఎవ్వరూ ఈరోజు గుర్తుంచుకోలేదు. వాళ్ళ గురించి మాట్లాడతలేదు. బ్యాక్ వాటర్ తోటి గత సంవత్సరంలో 5-6 సార్లు మేము ధర్నాలు చేసిన తర్వాత కూడా ఈ కేసీఆర్ ప్రభుత్వం మాకు ఎటువంటి న్యాయం చేయలేదు. కనీసానికి ఇప్పుడైనా కానీ ఈ ప్రాజెక్టును ఒకవేళ నిర్మించేటట్టుంటే మాత్రం కంపల్సరీ ఫస్ట్ సిరంచ రైతులకు న్యాయం చేసి, బ్యాక్ వాటర్తో మునుగుతున్న రైతుల భూములను మళ్ళీ రీసర్వే చేసి వాళ్లకు న్యాయం చేసిన తర్వాతనే ఆ ప్రాజెక్టును ముట్టుకోవాలని మేము కోరుతున్నాం. ఒకవేళ ఇక్కడ మళ్ళీ ఆ ప్రాజెక్టును మళ్ళీ ఆ ఖరాబ్ అయిన పిల్లర్లని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ రీసర్వే చేసిన తర్వాతనే, మాకు నష్టపరిహారం ఇచ్చిన తర్వాతనే అది పని చాలు చేయాలని మేము కోరుతున్నాం. ఒకవేళ ప్రభుత్వం గిట్ట మమ్మల్ని పట్టించుకోకుండా, రైతులను పట్టించుకోకుండా మళ్ళీ పునర్నిర్మాణ కార్యక్రమం గిట్ట చేస్తే మాత్రం 12 వేల రైతులు పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రాజెక్టు మీదకి వచ్చి కూర్చుంటాం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్టు వల్ల నష్టపోతున్న మహారాష్ట్ర సిరంచ రైతుల మీద ఎంతో గొప్పగా చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కేసీఆర్ గారు గాయిగా మహారాష్ట్ర సైడ్ సర్వే చేయించి కొంచెం భూమిని అనేది నిర్ధారించడం జరిగింది. నిర్ధారించి ఆ ప్రాజెక్ట్ అనేది కట్టింది. కానీ ఆ సర్వే ఏదైతే చేసిండో మొత్తం ఆ సర్వే కూడా తప్పుడు సర్వే చేసి కొంచెమే భూమి అనేది చూపెట్టి ఏదైతే భూమి నిర్ధారించిందో ఆ నిర్ధారించిన భూమి కూడా పూర్తి డబ్బులు తెలంగాణ గవర్నమెంట్ చెల్లించకుండా వాళ్ళకి ఒక సంవత్సరం నుంచి మేము మహారాష్ట్ర రైతులు మా బ్యాక్ వాటర్ తోటి మా పంటలు మునిగిపోయి నష్టం జరుగుతుంది. పెద్ద ఎత్తున మేము సిరంచ ధర్నాలు చేయడం జరగడంతో మా మహారాష్ట్ర గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్కి లెటర్ రాసింది, మీకు ఏదైతే డబ్బులు ఉందో ఆ డబ్బులు తొందరగా చెల్లించాలని. కానీ అది చెల్లించకపోవడం వల్ల మహారాష్ట్ర గవర్నమెంట్ ఆ డబ్బులు ఇచ్చింది. సో ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ అనేది కుంగిపోయింది. సో అప్పుడు ఏదైతే సర్వే అనేది మొత్తం తప్పుడు సర్వే చేసి కొంచెం భూమే చూపెట్టిండు. వాస్తవానికి ఇప్పుడు సిరంచలో చూస్తే మాత్రం ఆ ప్రాజెక్ట్ తోటి గత 3-4 సంవత్సరాల నుంచి ఎంతో భూమి అనేది ఎక్కువగా నిర్ధారించిన భూమి కంటే ఎంతో భూమి ఎక్కువ మునిగిపోవడం అనేది ఇక్కడ జరుగుతుంది. నిర్ధారించిన భూమి కంటే ఎక్కువ భూమి మునుగుతుంది కాబట్టి మేము ఇక్కడ ధర్నాలో ఎన్నోసార్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు, కలెక్టర్ గారు మేము అప్లికేషన్స్ ఇవ్వగా వాళ్ళు ఏమని చెప్పారు, ఫస్ట్ అయితే ఏదైతే డబ్బులు ఉందో అది చెల్లించినాక నెక్స్ట్ తీసుకుందామన్నారు. సో అంతలోనే ఏమైపోయిందంటే పోయి ప్రాజెక్ట్ అనేది కుంగిపోవడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఆ ప్రాజెక్ట్ని మళ్ళీ నిర్మించాలనే ఐడియాలో ఉంది. అలాగే ఇప్పుడు మాజీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు ఆ ప్రాజెక్ట్ని మళ్ళీ నిర్మించి రైతులకు నీళ్ళు ఇవ్వాలంటున్నారు. కానీ మీరు ప్రాజెక్ట్ నిర్మించుకోవాలి, ఏమన్నా చేసుకోవాలి. కానీ ఆ ప్రాజెక్ట్ నిర్మించే కంటే ముందు ఆ ప్రాజెక్టుకు భూములు ఇచ్చినా ఇక్కడ సిరంచ రైతుల గురించి ఆలోచించి, ఇక్కడ ఏదైతే నష్టం జరుగుతుందో దీని గురించి ఆలోచించి ఇక్కడ నష్టపరిహారం అనేది ఏదైతే ఎక్కువ భూమి మునిగిపోతుందో ఆ భూమికి భూసేకరణ అనేది చేసి డబ్బులు ఇవ్వాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.